ఈరోజు ఎపిసోడ్లో దివ్య నిఖిత వాళ్ళందరికీ ర్యాంకింగ్స్ ఇచ్చిన విధానాన్ని చూస్తే నాకేమనిపించిందంటే సెల్ ఫోన్ల కోసం టెక్నాలజీ కోసం బాగా నాలెడ్జ్ ఉన్న ఒక పర్సన్ సెల్ ఫోన్ల షోరూమ్కి వెళ్ళి బ్రాండ్స్ అన్నింటినీ కళ్ళ ముందు పెట్టుకొని చూస్తూ ఏ బ్రాండ్ దేనికి వ్యాలిడ్ ఏ బ్రాండ్ దేనికి పర్ఫెక్ట్ అని చాలా క్లారిటీతో చాలా ఏమంటారు జెన్యున్గా ఆలోచించి ఒక స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నట్టు అనిపించిందనమాట నాకైతే మాత్రం. అంటే ఆ పొజిషన్స్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్‌గా పెట్టింది. వాళ్ళని అనలైజ్ చేసిన విధానం చాలా బావుంది. అండ్ వీటన్నిటికంటే మించి వాళ్ళకి ఎలాంటి పాయింట్లు చెప్పిందంటే ఈవెన్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసేటటువంటి పాయింట్లు చెప్పింది. అది అనిపించింది నాకు. అండ్ వాళ్ళకి ఇండైరెక్ట్‌గా హింట్లు ఇచ్చింది. అంటే మీలో ఇవి నెగెటివ్స్, బయటకి ఇవి పోర్ట్రే అవుతున్నాయి. సో మీరు వీటిని మార్చుకుంటే మీరు బాగుపడతారు. లేదంటే బయటే పడతారు. ఇవన్నీ చాలా క్లియర్‌గా చెప్పిందనమాట. నాకా చెప్పిన విధానం, ఆ కన్విన్స్ చేసిన విధానం చాలా అనిపిచ్చింది. సో, ఇలాగే గనక కంటిన్యూ అయితే డెఫినెట్‌గా 'దివ్య నిఖిత' విల్ బీ ఇన్ టాప్ 5. సో, నాకైతే అలాగే అనిపిచ్చింది. మరి మీకేమనిపిచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని 'బిగ్ బాస్' రిలేటెడ్ వీడియోల కోసం మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.